ఇచ్చమ్మా చెప్పమ్మా. కూల్ వాటరా? బాగా కూల్ వాటర్ తాగకమ్మా. ఏంటి హడావిడి? మటన్ స్పెషల్ వచ్చేసి మటన్ ఫ్రెండ్స్. ఎక్కువ కూల్ ఉన్నాయి, అది కాదా కనపడుతుంది. మటన్ అయితే లేతగా ఉందంట, లేతగా ఉందని చెప్పిండు ఆయన. కుక్కర్లో వేసి అయితే వండకండి వేస్ట్ అవుతుంది అని చెప్పేసాడు. చూస్తే కూడా అర్థమైపోతుంది. మేము ఒక మానంగా ఎక్కువ మటన్ అయితే తెచ్చుకోము ఫ్రెండ్స్. ఎక్కువ మా వీడియోస్లలో చూడండి చికెన్ బ్లాగ్లే ఉంటాయి అనమాట. ఎప్పుడో ఒకసారి అయితే మటన్ తెచ్చుకుంటాము. ఆ వీడియో అయితే కంపల్సరీ షూట్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే అట్నే అవుతుంది. చాలా రోజులు అయితే పిల్లలు ఇంకా ఎక్కువ అంటే వాళ్ళ నోట్లకి ఎక్కువ చికెన్ వస్తుంది. ఎందుకో ఇలా రిచమ్మ మటన్ అన్నది. ఇందాక మటన్ అన్నది ఎవరు? నువ్వా చెల్లె? నువ్వా? నేను చెల్లె అనుకుంటానా నేను. అయితే ఆ రిచ్ ఓకే గుడ్. చికెన్ లేదు, పచ్చడి ఉందిగా. కారం పొడి వేసి పెట్టాలి. కారం పొడి అయితే బాగుంటది. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు కూర్చొని? ఏది సరిపోతుంది సరిపోతుంది రిచమ్మ. పచ్చడి సరిపోతుంది నీకు. మా ముగ్గురికి అయితే మటన్ తింటాం మేమైతే. ఇంకా మటన్ అయితే కవర్ల నుంచి తెచ్చి అయితే అట్లనే అందులో ప్లేట్లు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇంకా ఏమి కలపలేదు. ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కోసినాక అయితే ఇక అన్నీ అయితే వేస్తాను అనమాట. ఉప్పు కారం అన్ని కట్ చేస్తా. ఫ్రెష్ కదా, మంచి ఫ్రెష్ అయితే కనబడుతుంది. ఇప్పుడే తెచ్చినట్టుంది ఆడ. అయితే ఇలా సండే కదా అని చెప్పేసి షాపులు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. మటన్ షాపులు ఎక్కువ తీయలేదన్నమాట. ఇలా ఆయన తక్కువ కట్ చేసిండంట. మటన్ యాటలు ఉంటాయి ఒకటేసారి 4-5 కట్ చేసుకుంటారు. అట్లా పొద్దున కట్ చేసినవి అయిపోయినాయంట. మళ్ళీ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఒక 2 కట్ చేసిండంట యాటలు. కట్ చేసి అప్పుడే పట్టుకొచ్చిండు. నేను అప్పుడే వెళ్ళిన. బోటీ ఉంది కదా ఫ్రెష్గా ఉన్నది. అసలు పట్టుకోదాం అనుకున్నా కానీ ఎందుకులే మళ్ళీ మటన్ తీసుకొని మళ్ళీ బోటీ అని అంటే ఇక నువ్వు తిడతావు ఎట్లాగో అని చెప్పేసి అప్పటిదాకా పట్టుకొని వచ్చేసిన మటన్ ఒకటే. ఇక మాకు తెలియదు ఇచ్చామ్మా బోటీ అంటేనే మటన్. చెప్పు. వస్తున్నాయి ఓలా ఆ మేస్త్రి అంకులు అది అయిపోయాక చూపి నువ్వే చూపించి తీసుకొచ్చి అక్కడ కొంచెం మాలు పెట్టి ఆయన చేతుడు. సరేనా? మర్చిపోవద్దు. మమ్మీ చెప్పదు, అక్క చెప్పదు, నువ్వే చేపియాలి అది. ఈ గుండ్రంగా ఉంటాయి. ఇప్పుడైతే ఇక కొంచెం అయితే పసుపు వేద్దాం ఫ్రెండ్స్. మొత్తం అయితే ఇక కలుపుదాము. బాగుంటది. అల్లం డబ్బలది స్పూన్ కనబడట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. ఎవరికి ఇచ్చినవో ఎవరన్నా దొంగలకి తెచ్చారేమో. మమ్మీ ఎక్కడెక్కడనో ఆలోచిస్తాను బిడ్డ. పెద్దదానే రిచు అక్కడ ఆడుకోపో. ఆ రూమ్ లో ఆడుకోపో. నువ్వు వెళ్ళిగా ఫ్యాన్ కింద ఆడుకోపో. వెళ్ళి పోండి. మీరు ఇక్కడ ఉండద్దు. ఇక అయిపోయింది. ఇక చాలమ్మా. కొంచెం అల్లం ఎక్కువ వేస్తేనే మంచిగా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. మంచిగా అల్లం అయితే చూడండి ఒకసారి. ఇప్పుడే పట్టేసినావా? ఇంత ముందే పట్టిన అనమాట. అందుకే కర్రీ కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ అల్లం కాబట్టి. కొంచెం ఉప్పు, కుక్కర్లో అవసరం లేదు. స్టవ్ మీదనే అదే మంచిగా గిన్నెలోనే వండితే సరిపోతుంది. మంచిగా అయితే కలుపుదాము దీన్ని. కలిపేసినా మొత్తం. కలిపిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి 2 టమాటాలు అయితే కోసుకున్నా. అన్ని రెడీగా పెట్టేసినావు. పుదీనా కొత్తిమీర ఒకటి లేదు. కొత్తిమీర కూడా వేయొద్దు అసలు. బాగోదు మటన్లో కొత్తిమీర వేస్తే. కొత్తిమీర అయితే బాగుండదట. లేదు ప్రస్తుతానికి ఇప్పుడు కాబట్టి వేయట్లేదు. పోయి పట్టుకురానా మరి ఇప్పుడు బజారు పోనా సెంటర్కి? ఏమొద్దు కానీ ఎందుకో నాకు డౌట్. పుదీనా చెట్లు ఇంట్లో వేస్తేనేమో మంచిగా నాటుకుంటాయి. మరి ఎందుకు కొత్తిమీర చెట్లు వేస్తే ఎందుకు నాటుకోవు? కొత్తిమీర నాకు తెలియదు అబ్బా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు నిజంగా నేను చాలాసార్లు ట్రై చేసిన కానీ రావట్లేదు. కూర కూడా అవుతుంది. ఒక్క అర్ధ గంట
అనట్లేదు ఏంది అనుకుంటాను ఇంకా రిచ్. కూర కావాలి, తాతకు పెట్టాలి, అందరం దండం పెట్టుకోవాలి. ఓకేనా? థమ్స్అప్ మొన్ననే అయింది కదమ్మా, అందుకే తెలియదు కదా. నువ్వు తాపకొని తీసుకొని తింటున్నావా? ఇడ్లీలలో సరిపోతాయా? తీసుకెళ్ళి పెట్టు. అట్లా ఉత్తి తింటే ఏం కదా? ఏం కాదు కానీ ఎక్కువ తినద్దు, నాలుగే దూరం పెట్టదు అంటారు. మరి ఎందుకు ఆడ పెట్టకు, దూరం పెట్టు. ఇప్పటికి 2-3 సార్లు తిన్నది. ఇటువైపు బియ్యం పెడదామా అంటే ఇదేమో గ్యాస్ ఏమో చాలా తక్కువ వస్తుంది, అందుకని అయితే దీని మీద పెట్టట్లేదు. పెట్టరా, అది ఈలోపు అయితే అవుతుంది కదా, అంటే కొద్ది గొప్ప అయినా వేడవుతుంది కదా. స్టవ్ దీన్ని చూడాలి. గ్యాస్ పోయి కొని ముహూర్తం రావట్లేదు మనకి, చూసినావా? నేనేమనుకున్నా అంటే ఫస్ట్ సారి వచ్చిన యూట్యూబ్ డబ్బులతోటి గ్యాస్ స్టవ్ కొనుక్కుందాం అనుకున్నా. అప్పులు తెచ్చుకునే సరిపోతుంది, ఏం చేద్దాం చెప్పు మరి. మన మధ్యతరగతి బతుకులు ఇక తప్పదు కదా, ఇక వాటిని ఊరికి గుర్తు చేసుకొని మనం బాధపడదు కదా. ఎప్పటికైతే ఇలానే ఉండం కదా. ఉండంలే, మార్గం. ఇంతకు ముందు ఉన్నదానికంటే కొంచెం ఇప్పుడు ఉన్నదానికి కొద్దిగా మారింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు అయితే మరి కొంచెం డౌన్లో ఉన్నాం అనమాట, ఇప్పుడు కొద్దిగా ఇట్లా ఎట్లున్నా కొంచెం. అప్పులు తీరినాక ఆ మాట చెప్పుకోవాలి మనం. అదేలే కానీ చాలు, ఆల్రెడీ వేసినావు కదా. నేను అందుకనే తొందర పని చేసుకున్నా, వర్షం వస్తాండే కూడా. అంటే మామూలు చినుకులు పడ్డాయి సాయంత్రం. ఎందుకంటే పిల్లలకు ఆకలి అవుతుంది, తొందర తెప్పించి చేయాలి, తొందర టైం అయిపోతుంది, మళ్ళీ లేట్ అవుతుంది. ఎప్పుడు లేట్గానే తినుడు అవుతుంది అన్నం అనేసి అనుకున్నా, కొద్దిగా లేట్ అయింది. తొందర ఉడికితే ఏం కాదు, ఇక ఇది మగ్గాలి. ఇది మగ్గిందిగా. మటన్ అయితే వేసుకుందాము. అది ఇంకా ఏనే లేదే మటను, అది అల్లంది ఉల్లిగడ్డలదే. అయితే అది తీయపోయినావా? అల్లం ఉల్లిగడ్డలది అదే వాసన బాగా వస్తుంది. చికెన్ కాదు రిచ్చు, ఊకే చికెన్ తిని 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 ఆ కురుకులు అవుతాను అని డాడీ మటన్ పట్టుకొని వచ్చింది ఈసారిగా. వేడికి అయితే పెట్టేసిన, కొద్దిసేపు అయితే మగ్గాల ఫ్రెండ్స్. ఇక ఏం చేస్తాను, వీడియో అయితే ఎడిట్ చేస్తానమాట. ఎప్పుడు కూడా చూపెట్టలే కదా, ఎందుకంటే అటు పని చేసుకుంటే ఇటు చూసుకుంటాడు అనమాట. ఎందుకంటే ఇక వేస్ట్ గా నేను ఈరోజు అయితే లేట్ పనే అది కదా, నేను చేసే పని ఇది కాబట్టి ఆ పనిలో నిమగ్నమై ఉండిపోతున్నాను. ఇంట్లో పని చూసుకుంటూ ఇటు ఒకవైపు వీడియోలో ఒకవైపు ఇంట్లో పని, ఇంకా రెండైతే మెయింటైన్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఉడికిందా? ఉడికినట్టే. ఇక ఉప్పు కారం అయితే వేస్తాను. కొంచెం పోసిన, సూప్ ఉండాలిగా మరి. ఉండాలి, ప్లస్ అది ఉడకాలిగా. ఉడకాలి. మనకి లేతానే అనిపిస్తుంది, కాకపోతే ఉడుకుడు మళ్ళా ఉడకపోయింది అనుకో పిల్లలు అస్సలు తినరు, టైం పడుతుంది కొంచెం. కారం వేసినావా? కారం వేసేసిన. ఇటు ఆలోచించుకుంటే ఏటేటో వేసేసిన కానీ ఇక తర్వాత ఇక కొద్దిసేపు అయితే మసులుతాయి ఫ్రెండ్స్. ఇది మంచిగా. టమాటాలు కూడా వేసినావా? టమాటాలు వేసేసిన. టమాటాలు ఉడికినాకనే ఉప్పు కారం అయితే వేసేసిన. ఇదైతే కొంచెం ఇక మసులుతుంది అనమాట. ఈ పలసగా ఉన్న చూసి చిక్క పడేదాకా మసలు పెట్టుకున్నాం.
మిక్సీ పట్టేసినావా ఏదో ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టేసిన ఫ్రెండ్స్. ఇక ఎన్నిసార్లు అది చెప్తుందో వీడియో అయిపోయేదాకా ఆయన చెప్తూనే ఉంటుంది అది. ఉప్పు కారం వేసేసిన కదా ఇక. ఆకలి అవుతుందా? అగో ఒకసారి అయితే చూడండి కూర గురించి మాట్లాడేది. ఓహో ఎసరంతా గుంజుకుందిగా. ఎసరు ఉండదు, ఎసరు మొత్తం గుంజింది. కొత్తిమీర అన్న పుదీనా అయితే వేసేసిన, కొంచెం మసాలా వేసేసిన. ముక్క కూడా ఉడికినట్టే ఆల్మోస్ట్. మళ్ళా కంప్లీట్గా ఉడికిందా? మళ్ళీ అది ఏంటి ఇంకా ఉడికేలోపు ఉండేసరికి గుంజుకుందిగా. ఏమో ఇక చూడాలి. ఉడికినాక నాకు తెలుసు, లేదే అంటున్నావు కదా. అందుకే పైన మూత మీద అయితే వాటర్ పోసిన ఉడకాలని. గ్యాస్ కూడా తగ్గించిన. ఇక ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టిన మినపగుండ్లు. ఇదైతే కలిపితే కథం. ఇక మామయ్యకి పెట్టేసి అయితే మేము తింటాం అన్నమాట. ఇక ఇది కలిపి పక్క పెట్టేస్తే పిచ్చకు బాగా ఆకలిఅవుతుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు. మనం పెద్దవాళ్ళని తిన్నట్టు తింటారు పిల్లలు కూడా. మధ్యాహ్నం ఒక పూట లేట్గా తింటారాను. అదే మొన్న ఒకరు కామెంట్ పెట్టారు, ఏంది వడలు చేసే పిండి ఫ్రిడ్జ్లో పెడతారా ఎక్కడైనా అని అంటారండి. అది ఫ్రిడ్జ్లో పెట్టారా? పెడతారు అని అంటే నాకు అదే డౌట్ వచ్చింది. ఫ్రిడ్జ్ లో పెడతారు కదా ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసిందైతే ఎట్లా అంటే నైట్ నానబెట్టి పొద్దున చేస్తారా దాన్ని ఎక్కడైనా అని అంటున్నారు. అవును, వడపిండి అయినా బోండా పిండి అయినా ఏదైనా నైటే నానబెడతారు. నానబెట్టాలి ఫ్రెండ్స్. దాన్ని మధ్యాహ్నం నానబెట్టుకున్నా నేను. ఒక 3-4 గంటలు అట్లా నానినాక మంచిగా మినపగుండ్లు మంచిగా ఉబ్బినాక నైట్ పూట 8ంటికి ఈ టైంకి అయితే మిక్సీ పట్టుకుంటా. మిక్సీ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసినాక మళ్ళీ పొద్దున్నే తీసి కొద్దిసేపు తీసినాక మళ్ళీ ఉప్పు అయితే వేస్తా అనమాట. ఉప్పు వేసినాక మిగతా చేసుకుంటాయి. పొద్దుటి వరకు కొంచెం ఉబ్బుతుంది అనమాట పిండి. అసలు ముక్క ఉడికిందా చూడు. ఎట్లా చూడాలా? ముక్క ఉడికింది. ఒక ముక్క తీసి ప్లేట్లో వేసి ఒత్తి చూడాలి. అమ్మో నాకు కాలుతుందమ్మా. గంటతో ఇట్లా కట్ చేయి. కట్ అవుతుందా? అయితే ఉడికినట్టు. మళ్ళీ చాలా ఇది గ్రేవీ చాలే. కూర అయితే బంద్ అయినాయి లేకపోతే కొద్దిసేపు ఉండండి. అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, ఇక కర్రీ అయితే అయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. టూర్కి వస్తా డబ్బాలు పడేసుకుంటా.